రాజధానిలో నిలిచిపోయిన పనులపై టెక్నికల్ కమిటీ ఏర్పాటు అయింది. గతంలో నిలిచిపోయిన పనులను ఎలా ముందుకెళ్లాలని దానిపై కమిటీ సిఫారసులు చేయనుంది. పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ చైర్మన్ గా 7 అధికారులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో ఆర్&బి, విఎంసీ, ఏపీసీ, పీడీసీఎల్, సిఆర్డీఏ, ఏడీసీఎల్ చీఫ్ ఇంజనీర్లతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. సిఆర్డీఏలో పనులకు సిఆర్డీఏ సిఈ, ఏడీసీఎల్ పనులకు కన్వీనర్ గా ఏడీసీఎల్ సిఈ ఉంటారు. మొత్తం 9 అంశాలపై కమిటీ నివేదిక ఇవ్వనుంది. నెల రోజులుగా కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు వెళ్లాయి. రాజధాని నిర్మాణంలో పనుల ప్రస్తుత పరిస్థితిని సాంకేతిక కమిటీ అధ్యయనం చేయనుంది. మే 2019 నుంచి నిలిచిపోయిన వివిధ భవనాల పటిష్టతను, రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లై కోసం వేసిన పైప్ లైన్లు, విద్యుత్, కమ్యూనికేషన్ పనులకు జరిగిన నష్టం అంచనా వేయనుంది. రాజధానిలోనే పలు ప్రాంతాల్లో మిగిలి ఉన్న మెటీరియల్ క్వాలిటీ కూడా పరిశీలన చేయనుంది. పైపులు, ఇనుము, ఇతర మెటీరియల్ సేవా సామర్థ్యం కూడా టెక్నికల్ కమిటీ అంచనా వేయనుంది. అవసరమైన చోట తిరిగి పరికరాలు అమర్చడంపై కమిటీ పలు సూచనలు చేయనుంది. వివిధ కాంట్రాక్టు సంస్థల నుంచి వచ్చే క్లెయిమ్లను అధ్యయనం చేసి కమిటీ సిఫారసులు చేయనుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.